సైబర్ నేరగాళ్లు రూటు మార్చారు. రోజుకో కొత్త పంథాలో మోసాలు చేస్తున్నారు. ఇటీవల హైదరాబాద్లో ఓ వ్యక్తిని సైబర్ నేరగాళ్లు క్రెడిట్ కార్డు అత్యధిక లిమిట్కి ఇస్తామని చెప్పి బురిడి కొట్టించారు. ఈ సిమ్ వాడుతున్న బాధితుడిని సాధారణ సిమ్ కార్డు తీసుకోవాలని చెప్పి తాము చెప్పిన మొబైల్లోనే వాడాలని ఆదేశించారు. పంపిన ఫోన్లోనే ఆ సిమ్ వేయాలని చెప్పి ముందుగానే SMS ఫార్వర్డ్ యాప్లు ఇన్స్టాల్ చేసి ఫోన్ పంపారు. సిమ్ కార్డు వేయగానే 3 రోజుల్లో అతనికి తెలియకుండా 77 లక్షలు కాజేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు బంగ్లాదేశ్ బార్డర్ వరకు వెళ్లి నిందితులను పట్టుకున్నారు. వీరిపై దేశవ్యాప్తంగా పలు కేసులు ఉన్నట్లు చెబుతున్న సైబరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ సాయి మనోహర్తో మా ప్రతినిధి నాగార్జున ముఖాముఖి. ఈ సిమ్ నుంచి నార్మల్ సిమ్గా మార్చి ఒక హైదరాబాద్కు చెందినటువంటి ఒక వ్యక్తి నుంచి సుమారు 77 లక్షలు కొట్టేటువంటి కేసులో సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కీలక బ్రేక్ త్రూ సాధించారు. ఇందులో 15 లక్షల రికవరీతో పాటుగా 6 నిందితులను అరెస్ట్ చేశారు. ముఖ్యంగా బంగ్లాదేశ్ బోర్డర్లో ఉన్నటువంటి నిందితుల్ని చకచక్యంగా పట్టుకున్నారు. సో ఈ కేసుకు సంబంధించి మరిన్ని వాళ్ళు మనతో మాట్లాడడానికి సైబరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ సాయి మనోహర్ గారు ఉన్నారు. సార్, ఈ కేసు కంప్లైంట్ ఏ విధంగా వచ్చింది? ఇన్వెస్టిగేషన్ ఎలా? అఫెన్స్ రిపోర్ట్ అయిన తర్వాత అన్నీ కూడా IP అడ్రస్లు అవన్నీ కూడా ఎనాలిసిస్ చేయడం జరిగింది. దాంట్లో IPDRs కూడా తీసుకోవడం జరిగింది. దీంట్లో ఫస్ట్ కాలర్ వచ్చేసి బంగ్లాదేశ్ అని అనుకున్నాము, ఎందుకంటే బంగ్లాదేశ్ బార్డర్లో వచ్చినాయి. వచ్చిన తర్వాత కొద్దిగా డిలే జరిగింది. తర్వాత 1.5లో అంటే రెగ్యులర్గా కంటిన్యూగా లేకుండింది. ఆ తర్వాత మనకి ఇండియాలో కూడా అప్పుడప్పుడు బార్డర్స్లో వస్తూ ఉంది. సో దీని మీద ఎఫర్ట్స్ పెడదామని కంటిన్యూగా దాని మీద ఎఫర్ట్స్ కంటిన్యూ చేయడం జరిగింది. దాదాపు మోర్ దాన్ 30 days మన టీమ్స్ 1.5గా వెళ్ళినప్పుడల్లా ఒక 1 week అక్కడ ఉండి దీనికి సంబంధించిన ఎనాలిసిస్ చేస్తూ అక్కడ ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది. దాదాపు 1 month అబౌవ్ అక్కడ ఉండడం జరిగింది. ఫైనల్గా మాకు బ్రేక్ త్రూ దొరికింది. ఎంఓ ఏ విధంగా జరిగింది సార్? అది ఈ సిమ్ని కన్వర్ట్ చేయమని చెప్పేసి నార్మల్ సిమ్గా అని చెప్పారు. సో ఆ మోసపోయిన వ్యక్తి ఏ విధంగా విజయ్ కుమార్కి ఫస్ట్ కాల్ వచ్చింది. వచ్చి ఇట్లా మేము సిటీ బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాము, మా హైర్ అఫీషియల్స్ మాట్లాడతారు, దీనికి సంబంధించి మీకు ఒక క్రెడిట్ కార్డు ఇస్తారు ఇలా అని చెప్తే తను ఓకే అనుకొని అని అన్నాడు. అప్పుడు ఈ సిమ్ కాదు, మీకు ఫిజికల్ సిమ్ కావాలని చెప్పేసి తను నమ్మించడం జరిగింది. తను ఓకే అనుకొని ఈ సిమ్ నుంచి ఫిజికల్ సిమ్కి వచ్చాడు. వచ్చే లోపల మేమే సిటీ బ్యాంక్ది ఒక మొబైల్ పంపిస్తామని చెప్పేసి దాని మీద సిటీ బ్యాంక్ లోగో స్టిక్కర్ వేసింది. ఒక మోటరోలా ఫోన్ని డెలివరీ ఇవ్వడం జరిగింది. ఆ మొబైల్లో ఎప్పుడైతే తన ఈ సిమ్ వేసుకున్నాడో అప్పుడు ఆటోమేటిక్గా ఈ ఫోను ఆల్రెడీ వాళ్ళు కొన్ని ప్రీ లోడెడ్ యాప్స్ తోటి వాళ్ళ కంట్రోల్లో పెట్టుకున్నారు ఫోన్ని. ఫోన్ వచ్చిన తర్వాత తను వేసుకున్న రోజు నాడే ఈయన అకౌంట్లో ఉన్నటువంటి అమౌంట్ మొత్తం 77 lakhsని ఫర్దర్ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరిగింది. ఒక టీం ఫ్రంట్ సైడ్ నుంచి కాలర్ నుంచి, ఒకటి బ్యాక్ సైడ్ ఎండ్ నుంచి, ఏదైతే అకౌంట్ మ్యూల్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ ఎండ్ నుంచి మేము ప్రొసీడ్ కావడం జరిగింది. దానివల్ల మనకి రికవరీ కూడా వచ్చింది. ఇంటాక్ట్గా విత్డ్రా చేసుకున్నారు ఆ అమౌంట్లలో. దాదాపు ఒక అకౌంట్కి సంబంధించి 40 lakhs ఉంటే మనం 30.5 lakhs దాకా మనం రికవరీ చేసుకోగలిగినాం. ఇది 15.5 lakh కనపడుతూ ఉంది. ఒక 15 lakhs ఆల్రెడీ మనం కోర్టు పర్మిషన్ తోటి విక్టిమ్కి రీఫండ్ చేయించినాం బ్యాంక్ ద్వారా. ఇతని మీద దేశవ్యాప్తంగా ఇంకేమైనా కేసులు ఉన్నాయా? ఇంకా ఉన్నాయి. వేరే వీళ్ళ ఎంఓనే అది. వాళ్ళు అక్కడ ఢిల్లీలో, కలకట్టాలో ఉండే ఆపరేట్ చేస్తూ ఉన్నారు. కాకపోతే మన సైబరాబాద్లో మాత్రం ఇదే కేసు. మామూలుగా APK ఫైల్స్ పంపిస్తుంటారు, లేకపోతే ఇంకేదన్నా యాప్స్ ఇన్స్టాల్ చేసుకోమని చెప్తుంటారు, ఈ విధంగా చేస్తుంటారు. ఇదంతా కూడా ఒకటే ఎంఓకి సంబంధించింది. దాంట్లో కొద్దిగా ఎంఓ చేంజ్ చేస్తున్నారు. అంటే ఫోన్ పంపించి ప్రీలోడెడ్ చేసిన ఫోన్ పంపించి, ఎందుకంటే ఇంకా యాక్యురసీ పెరుగుతుంది, ఇంకా ఎక్కువ ఇది ఉంటుంది. కాకపోతే నమ్మడానికి తక్కువ ఛాన్స్ ఉంటుంది, కానీ నమ్మిన వాళ్ళ దగ్గర చేయగలుగుతారు. రెగ్యులర్గా ఈ కాల్ చేసిన సొమ్ము అంతా వేరే వేరే అకౌంట్స్లో పంపించేసి విత్డ్రా చేస్తుంటారు. సో రికవరీ ఏ విధంగా సాధ్యమైంది సార్? ఈ రికవరీ ఇంత మొత్తంలో రికవరీ వాళ్ళ మీద ప్రెషర్ పెట్టడం జరిగింది. వాళ్ళు రికవరీ ఇవ్వకపోతే కనుక వాళ్ళ యొక్క ఎవరెవరికి ఇచ్చారో అమౌంట్స్ అనేది ట్రాక్ తీసుకున్నాం. అక్యూడ్ దగ్గర నుంచి పలానా Xకి ఇచ్చామంటే X దగ్గర నుంచి, Y అంటే Y దగ్గరికి వెళ్ళి ఆ అమౌంట్ని రికవరీ తీసుకోవడం జరిగింది. ఈ కేసులో మొత్తం ఎంత అమౌంట్ను ఇప్పటి వరకు రికవర్ చేశారు సార్? ఇప్పటి వరకు ఇది 15 lakhs. ఈ అకౌంట్కి సంబంధించింది ఇంకొక 10 lakhs రికవరీ ఉండింది. ఒక 15.5 lakh ఆల్రెడీ మనం రీఫండ్ చేసినాం. ఈ 40 lakhs అకౌంట్ ఇది. యాక్చువల్లీ 40 lakhsలో 30,50,000 రికవరీ అయిపోయింది. ఇంకొక 9.5 lakh రికవరీ ఉంది. ఇంకా రిమైనింగ్ అఫెండర్స్ ఉన్నారు. అది కూడా సున్లీ 100% రికవరీకి ట్రై చేస్తాం. ఇది సైబర్ క్రైమ్ ఎట్లా ఉంటుందని అంటే, మనకి కాలర్ ఒకడే ఉంటాడు, వెనకాల అఫెండర్స్ ఎంతమంది అయినా ఉండొచ్చు. ఎందుకంటే ఒకటి త్రూ ఒకటి వెళ్తుంది. ఇప్పుడు వీళ్ళు కూడా మేము ఒక్కడనుకుని వెళ్ళాము, 6 members వెళ్ళారు. ఇంకొక 20 మంది ఉన్నా కానీ ఆశ్చర్యం లేదు. మీరు దాంట్లో ఇంకొకళ్ళు ఇద్దరు అని అనుకోవద్దు. ఇంకా 20 members ఉన్నా కానీ ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఇంకా 2 accounts ఉన్నాయి దీంట్లో.
సో చూసాం కదా ఇంత మొదల్లో డబ్బుని రికవరీ చేయగలిగారు. దాంతోపాటుగా గతంలో రెగ్యులర్గా అయితే ఏపీకే ఫైల్స్ పంపించడమో లేకపోతే ఇంకేదైనా అకౌంట్స్కి సంబంధించినటువంటి రిలేటెడ్ లింక్స్ పంపించడమో చేసేవాళ్ళు. కానీ ఇందులో ఈ సిమ్ని నార్మల్ సిమ్గా కన్వర్ట్ చేసి తాము పంపించినటువంటి మొబైల్స్లోనే వాడాలని చెప్పేసి అని వాళ్ళు కండిషన్ పెట్టారు. సో ఇదే విధంగా ఈ సిటీ బ్యాంక్స్ లోగోని ఇందులో వాళ్ళ మొబైల్ ఫోన్కి అంటించి ఆ ఫోన్ పంపించారు. సో వాళ్ళు నమ్మే విధంగా దీన్ని పంపించినట్టుగా చెప్తున్నారు. సో ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం పోగొట్టుకున్నటువంటి డబ్బులు సుమారు 30 లక్షలకు పైగా రికవరీ చేశాం. మరి కొంత ఎక్కువని పట్టుకుంటే మిగతా అమౌంట్ కూడా రికవరీ చేస్తామని చెప్పేసి అన్నారు. సో దేశవ్యాప్తంగా మిగతా పోలీస్ స్టేషన్లో కూడా ఇతని మీద కేసులు ఉన్నాయి కాబట్టి వీళ్ళ మీద వాళ్ళకు కూడా ఇంటిమేషన్ అందిస్తామని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తున్నారు. ఇక్కడ మీద అశోక్తో నాగార్జున, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. ఆ,